సార్ మీరు ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేశారు కదా, ఈ ధ్యాన ప్రచారం వల్ల పర్సనల్గా మీరు బెనిఫిట్ అయింది ఏంటి సార్? ఆత్మసంతృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఎలా ఉంటుందంటే నేను పొందిన ఆనందాన్ని, ఏ ఆనందం అయితే నేను పొందుతున్నానో ఇదే ఆనందాన్ని నా ఎదుటి వ్యక్తి కూడా పొందుతున్నప్పుడు నన్ను అతనిలో చూసుకుంటాను. నేను అరే ఈ ఆనందమే కదా నేను పొందింది, ఇదే కదా నేను పంచాల్సింది. ఈ పంచడం వల్ల నాకు ఇంకా పెరుగుతోంది. దానివల్ల పొందే తృప్తి, ఈ ఆత్మసంతృప్తి, అది పొందుతారు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా అదే పొందుతారు కంపల్సరీ. అపార్ట్ ఫ్రమ్ దట్ పొందేటివి ఎన్నో ఉంటాయి, పొందొచ్చు, అవేవి తప్పులు కాదు. వాటి గురించి మనం ఆత్మ సంతృప్తి అనేది మాత్రం ఇంపార్టెంట్. పత్రి సార్తో చాలా దగ్గరగా ఉన్నారు కదా, మామూలుగా ఆయనతో ఒక రోజు 2 రోజులు జర్నీ చేయడమే చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే సార్ ఎప్పుడు ఏ మూడ్లో ఉంటారో తెలియదు. 3 ఏళ్ళు ఉన్నారు కదా, సార్తో టఫెస్ట్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో? టఫెస్ట్ సిచ్యువేషన్స్ అంటే కొన్ని సందర్భాల్లో 5-6 గంటల పాటు తిరుగుతూనే ఉన్నారు, కంటిన్యూస్గా తిరుగుతారు. 5-6 గంటలు జర్నీ జరుగుతూ ఉంటుంది. జర్నీ అయిపోయేదాకా తిరుగుతూనే ఉంటాం. యాక్చువల్గా డ్రైవింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి ఒక రూట్కి వెళ్ళాల్సింది ఇంకో రూట్కి తిప్పాను, అంతే. ఈ రూట్కి తిప్పిన వాడిని వెనక్కి వస్తానంటే వద్దంటారు. వెళ్ళిన రాంగ్ రూట్లో ముందుకెళ్ళు, ముందర నుంచి ఎక్కడో డైవర్షన్ ఉంటుంది, తిప్పుకొని వచ్చి మళ్ళీ ఆ రూట్లో కలవాలి, అంతే. కానీ వెనక్కి మాత్రం వద్దా. 6 గంటలు పట్టింది ఆ రూట్లో నుంచి వెళ్ళి. ఎక్కడ మన అనంతపూర్ నుంచి హిందూపూర్ వెళ్ళేటప్పుడు, అనంతపూర్ నుంచి మేము హిందూపూర్ వెళ్ళడానికి హిందూపూర్ రోడ్డు తీసుకోకుండా పెనుగొండ రోడ్డు తీసుకున్నా. ఓకే, ఎక్కడో అక్కడెక్కడో లేపాక్షి దగ్గర పోయి మళ్ళీ తిప్పుకొని హిందూపూర్ వచ్చాం. 6 hours ఆ జీపు. ఈయన తిరుతా ఉంటే ఏం పోతుంది బండి, అది కాలు తొక్కుదామంటే ఈయన తిరుతున్నాడు, అది వినాలా ఇది తొక్కాలని అర్థం కాదు. 6 గంటలు పట్టింది హిందూపూర్ చేరడానికి. ఓకే, ఈ 6 గంటల పాటు తిరుతనే ఉన్నాడు. బుద్ధి ఉందా లేదా నీకు, మనిషివే నువ్వు అసలు. ఆ తిరుతా ఉన్నంతసేపు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, అవసరమా ఈ తిట్లు తినుకుంటా, ఈ డ్రైవింగ్ చేసుకుంటా, తక్కువ ఉద్యోగం, ఇట్లా ఆలోచన అప్పుడప్పుడు అనిపించేది. బట్ ఫైనల్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక్కసారి మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పడుకునేటప్పుడు అలా చూస్తాం కదా, మాట్లాడుకుంటూ ఉంటాం కదా, కూర్చొని ఎదురు కూర్చొని మాట్లాడుకునే ఇట్లా ఒక్కసారి ఏమంటారు ఆరిక్ ఫీల్ అంటాం కదా, ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా మర్చిపోతాం మళ్ళీ. ఓకే, ఇంటరాక్షన్ ఇంటరాక్షన్ అనేది ఒకటి జరుగుతుంది ఫైనల్గా. పడుకునే ఇద్దరం ఒకే రూమ్లో పడుకోవాల్సిందే, ఒకే ఇంట్లో ఉండాల్సిందే. సో లాస్ట్లో పడుకునే ముందు అందరితో ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాతనే అసలు ఆయన పడుకుంటాడా నా డౌటే. మమ్మల్ని అందరినీ నిద్రపుచ్చి మళ్ళీ టీవీ పెట్టుకుంటాడు. సో ఆ పర్సనల్ ఇంటరాక్షన్ అనేది ఒకటి వస్తుంది ఫైనల్గా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. అది అయిపోయిన తర్వాత ఇదంతా వ్యానిష్, కొట్టుకుపోతుంది, ఏముండదు. ఓకే, మళ్ళీ మళ్ళీ ఫ్రెష్. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఫ్రెష్. సో అన్ని రకాలుగా అంటే అప్పటి నా అండర్స్టాండింగ్ లెవెల్ ప్రకారం చూసుకుంటే అన్ని ఎమోషన్స్ చూశాను, చెప్పాను కదా. అన్ని రకాలుగా తిట్లు తిన్నాను, ఆనందంగా పొగిడినట్టు విన్నాను, బ్యాటింగ్ చేయడము, శబాష్ అనడం అవి చూశాను, అన్ని రకాలుగా చూశాను. పత్రి సార్ మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంటరీ? ఎందుకో కాంప్లిమెంట్ సపరేట్గా ఒకటి అని చెప్పడానికి లేదు. సార్ నుంచి వచ్చినప్పుడు మీరు బాగా అద్భుతంగా ఫీల్ అయింది? ఆల్మోస్ట్ ఎవ్రీ మూమెంట్. ఈ రోజు ఈయన దగ్గర నేను కొత్త విషయం నేర్చుకోలేదు అనేది లేదు. ఓకే, ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఐ యూస్ టు లెర్న్ సంథింగ్. ఏదో ఒక కొత్త విషయం అయితే నేర్చుకునేవాడిని. ఆ నేర్చుకున్న కొత్త విషయం అప్పుడు ఉపయోగపడకపోవచ్చు, ఇప్పటికి కూడా ఇంకా అప్పుడు నేర్చుకున్న విషయాలు ఉపయోగపడుతున్న విషయాలు చాలా ఉన్నాయి లైఫ్లో. అప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్న విషయాలు ఇప్పటికీ ఇంకా ఉపయోగపడుతూనే ఉన్నాయి, అలాంటివి ఎన్నో ఉన్నాయి. సో పర్టికులర్గా పలానా రోజు నేను ఎక్కువ నేర్చేసుకున్నాను, పలానా రోజు తక్కువ అనేది ఎప్పుడు లేదు. మీరు సార్ ఇంట్లోనే ఉండేవారు కదా, పత్రి మేడం గురించి చెప్పండి సార్. మేడం చెప్పాలంటే దేవత అని చెప్పాలా, ఒకటే వర్డ్ అంతే. పత్రి గారు జ్ఞానం ఇస్తారు, ఎంత జ్ఞానమైన ఇస్తారు. కడుపుకు మాత్రం ఆకలి ఆమె తీర్చాల్సింది. కరెక్ట్. ఈ శరీరానికి కావాల్సిన పోషణ ఇవ్వకపోతే, నువ్వు ఎంత జ్ఞానం ఇచ్చినా ఈ శరీరం సహకరించకపోతే ఉపయోగం లేదు. సో ఈ శరీరాన్ని కావాల్సిన పోషణ ఏ రూపంలో అయినా సరే, అది భోజనం రూపంలో కావచ్చు, సమయానికి టీ కాఫీలు అనుకోవచ్చు, ఇలాంటి ఏమైనా అనుకోవచ్చు, అవన్నీ కూడా మనం అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా సమకూర్చేది. చేతులెత్తి నమస్కరించాలి. నేను పొందిన ఈ జ్ఞానానికి పత్రి గారు ఎంత కారణమో మేడం గారు కూడా అంతే కారణం. వాళ్ళిద్దరి సహకారం చెప్పాల్సి వస్తే ఇద్దరి సహకారంతోనే నా ఎదుగుదల సాధ్యమైందే తప్ప, ఇప్పుడు పత్రి గారి దగ్గర జ్ఞానం ఉంది, అలాగని ఉట్టి జ్ఞానం కోసమే ఆయన దగ్గర కూర్చుంటే పోషణ లేకపోతే సాధన ఉండేది కాదు. కరెక్ట్. సో సాధనకి సరైన సౌకర్యాలు సమకూర్చింది నాకు సాధన చేసుకోవడానికి. ఇన్ఫ్యాక్ట్ చాలా సందర్భాల్లో ధ్యానం చేయడానికి నాకు మనసు ఒప్పట్లేదు అనుకున్న పరిస్థితుల్లో
సరే ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పేసి ఎదురుగా కూర్చొని ఇద్దరం ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అంటే ఒక రకంగా ఇండైరెక్ట్ సపోర్ట్ చేసేవాళ్ళం. సో ఆ రకంగా చాలా సపోర్టివ్గా ఉండేది. దేవత ఒకటే పదం అంతే. వాళ్ళ పిల్లల గురించి సార్? పిల్లల గురించి ఎక్కువగా అంటే ఇద్దరు చిన్నపిల్లలు, అప్పటికి ఎక్కువ ఇంటరాక్షన్ లేదు వాళ్ళతోని. చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా నా దగ్గర ఎంతో చనువుగా ఉండేవాళ్ళు ఇద్దరు కూడా. కానీ తర్వాత రాను అంటే వాళ్ళ చిన్నతనంలో నాతో ఎక్కువ చనువుగా ఉన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతారు. ఇంకా ఆ ఏజ్ దాటిన తర్వాత ఇది గుర్తున్నది, చిన్న ఏజ్ కాబట్టి. సో అవి వాళ్ళకు గుర్తుండే అవకాశం ఉండదు. సో వాళ్ళకు గుర్తున్నప్పటి నుంచి చూసుకుంటే ఎక్కువగా ఇంటరాక్షన్ లేదు నాకు. ఓకే. సో నాకు ఇద్దరూ బాగా ఆప్యాయంగా ఇద్దరు పలకరించేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు సార్ స్కూటర్ తీసుకొని వీళ్ళిద్దరిని తీసుకొని సినిమాకి తీసుకెళ్ళేవాడిని. ఓకే. చాలా సినిమాలు. అప్పట్లో పాపం చిన్న పాపకి మన అనిల్ కపూర్ అంటే బాగా ఇష్టం. అనిల్ కపూర్ అదేది మిస్టర్ ఇండియా తేజాబ్ అనేది అంటే అంత ఇష్టంగా ఉండేదన్నమాట. ఓకే. సో కొత్త సినిమా ఏదైనా రిలీజ్ అయితే ఒకవేళ మేడం రాలేకపోతే వీళ్ళని తీసుకొని నేను సినిమాకి తీసుకెళ్ళి చూపించుకొచ్చేవాడిని. సో అలా బాగా ఇంటరాక్ట్ అయ్యాం పిల్లలతో. ఇప్పుడు ప్రస్తుతం ఆ ఇద్దరు చిన్నపిల్లలే, ఇప్పుడు పెద్దమ్మాయి ఏమో ఎంటైర్ మన ఇండియా వైడ్గా ప్రపంచవ్యాప్తంగా కూడా అద్భుతంగా క్లాసెస్ చెప్తున్నారు. చిన్నమ్మాయి ఏమో యుఎస్ఏలో మరి అక్కడ ఉన్నటువంటి యుఎస్ఏ పిఎస్ఎస్ఎంకి ప్రెసిడెంట్గాను, మరి గ్లోబల్ పిఎంసి మెయిన్ ఆవిడే ఫౌండర్గా, వాళ్ళని ఆ స్టేజ్లోనూ చూసారు, ఇప్పుడు ఈ స్టేజ్లోనూ చూస్తున్నారు. ఏమనిపిస్తుంది మీకు? నాకేం పెద్ద అద్భుతం అనిపించలే. ఎందుకంటే దే డిజర్వ్ ఇట్. ఎందుకంటే వాళ్ళు పుట్టింది సాధారణమైన ఫ్యామిలీ కాదు, వాళ్ళు ఎవరి దగ్గర నుంచి వచ్చారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఆ స్థితి పొందడం అనేది అంత గొప్ప విషయం అని నేను అనుకోను. ఓకే. ఏమంటారు, కేక్ వాక్ వాళ్ళకి అంత ఈజీగా అచీవ్ చేస్తారు అంతే. దే డిజర్వ్ ఇట్. అప్పుడు చూసిన పత్రిసారిని ఇప్పుడు చూసిన పత్రిసారిని చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? గడ్డం తప్ప వేరే ఏం తేడా లేదు. అదొకటే తేడా. శారీరకంగా వయసు ప్రభావంలో తేడాలు రావచ్చేమో, కానీ మాటల్లో కానీ మాట తీరులో కానీ వ్యవహార శైలిలో కానీ ప్రదర్శించే విధానంలో కానీ పెద్ద తేడా ఏం లేదు. అప్పుడు ఎలాగ ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. శారీరకంగా కొన్ని రకాల మేనరిజమ్స్లో చేంజెస్ వస్తాయి అంతే, వయసు ప్రభావం, శరీరంలో వచ్చే మార్పు అంతే. అంతకు మించి ఫలానా చేంజ్ ఉంది అని చెప్పడానికి లేదు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే.